హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి, అక్కడి నుంచి ఎండి రొయ్యలు అయితే తీసుకొచ్చాను. ఎండి రొయ్యలు, ఎండి చేపలు, ఉప్పు చేపలని, ఆర్సిన్ చేపలని అంటారు. చాలా వెరైటీలు అయితే ఉంటాయండి, మా ఊర్లో బాగా దొరుకుతాయి. అయితే ఇప్పుడు మా పిల్లలకి, మా వారికి చాలా ఇష్టము ఎండి రొయ్యలు అన్నా, ఎండి చేపలన్నా. ఎందుకు సరే వాళ్ళ కోసం, అందరి కోసం అని చెప్పి ఈరోజు అయితే కోడిగుడ్లు అలాగే ఎండి రొయ్యలు వేసి మసాలా ఫ్రై అయితే చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట. మా ఊర్లో స్పెషల్. ఇప్పుడు హోటల్లో కూడా చాలా వెరైటీగా వచ్చేసినాయి అండి. ఇప్పుడు ఎండి చేపలని, ఎండు రొయ్యలని, ఆర్సిన్ చేపలు అని చెప్పి కర్రీస్ వంకాయ వేసి, బీరకాయ వేసి, టమాటా వేసి, ముల్లంకాయలు వేసి వండుతున్నారు. చాలా వెరైటీగా ఉంటుంది. అదే ఇప్పుడు హోటల్ స్టైల్లోని మా సైడ్ ఏంటి, ఇక్కడ హైదరాబాద్లో కూడా వచ్చేసినాయి ఇలాగా ఎండు రొయ్యలు వేసి, బీరకాయ వేసి వెరైటీగా చెప్తున్నారు హోటల్లోని అని చెప్పి, సరే అని చెప్పేసి నేనైతే ఆ స్టైల్లోనే చేసి చూపించేస్తాను. మా అమ్మాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఎలా చేసేవారో అలాగే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను. అలాగే కోడిగుడ్లు ఉడుకుతున్నప్పుడు ఈ లోపల తెచ్చిన ఎండ్రాయిలు అయితే తీసి పొట్లం విప్పి, ఇలాగ మాకైతే పొట్లం కట్టి ఇలా ఇస్తారండి ఎండ్రాయిలు. అవి ఓపెన్ చేసేసి కొన్ని అయితే కర్రీకి ఎన్ని కావాలన్నీ అదే మొత్తం తలకాయ, తోక, లేస్ అని ఉంటాయి కదా, అవన్నీ తీసి పడేసాను, క్లీన్ చేసేసాను. అలాగే ఉల్లిపాయలు ఒక 5-6 ఉల్లిపాయలు తీసుకుని మసాలా మిక్సీ కొట్టేసాను అనమాట. కచ్చబిచ్చగా మిక్సీ కొట్టుకోండి. ఈ లోపల గుడ్లు ఉడికిపోయినాయి, అవి కూడా పొట్టు తీసేసి గుడ్లని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ మిక్సీ అయిపోయింది ఉల్లిపాయ కూడాని. ఇక్కడ వచ్చేసి ఎండ్రాయిలు కూడా కొంచెం వేడి నీళ్ళలో వేసి నానబెట్టాలండి. నానినాక మంచిగా వాష్ చేసేసుకుని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకుని మంచిగాని కొంచెము గుడ్లు అంటుకోకుండా కడాయికి ఉండాలి అంటే పసుపు అలాగే కొంచెం కారం వేసేసి, ఉప్పు కూడా వేసుకోండి కావాలనుకుంటే. నేను ఉడకబెట్టేటప్పుడు ఉప్పు, ఆయిల్ అయితే వేస్తాను కోడిగుడ్లలో. మీరు వేస్తారో లేదో కామెంట్ అయితే చేయండి. ఇలా వేయడం వల్ల గుడ్డుకున్న పొట్టు తొందరగా వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట దాని పొట్టు. అలాగే ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి పసుపు, కారము ఏదైనా పర్వాలేదు వేసుకుని ఫ్రై అయితే చేయండి. ఇలాగా పొరలుగా వస్తుంది అన్నమాట, తోలులాగా గుడ్డు పైన. అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి, అడుగంటలేదు. కొంతమందికి కడాయిలో వేయగానే అంటేసుకుంటున్నాయి అని అంటారు, ఇడిపోతున్నాయి అంటారు. అలా కాకుండా అవ్వాలి అంటే ఇలా చేయండి. తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టుకున్న ఈ మసాలా ముద్ద ఉంది కదా, అదైతే వేసేసుకుని మంచిగా అదే ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్మిల్లో పెట్టి ఫ్రై చేసుకోండి మంచిగాని. ఉప్పు అయితే వేస్తున్నాను, ఉల్లిపాయ ముద్ద వేగడానికి తొందరగా. కొంచెం పసుపు, ఉప్పు వేస్తారు కాబట్టి, ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి నేను ఉప్పు ఒకటే వేసేసుకొని ఇలాగా సిమ్ముల్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఫ్రై అయ్యే లోపల నాకు ఇక్కడ కిచెన్లో ఇంకా ఇదేమంటారు రొయ్యలు ఉన్నాయి కదా, అవి పొట్టు తీసుకున్నాను అనమాట. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఈ కడిగి పెట్టుకున్న ఎండ్రాయిల్లోని ఫస్ట్ మూత ఎగిపోయినాక కొంచెం కరివేపాకు, ఈ ఎండ్రాయిలు వేసేయాలండి. నాకు పచ్చిరొయ్యలతో చేసుకుంటే చాలా ఇష్టము, నేను పచ్చిరొయ్యలతో తింటాను. నేనైతే ఈ ఎండ్రాయిలు ఇలా తినను, నాకు అంత ఇష్టం ఉండదు. మా పిల్లలకి, మా వారికి చాలా ఇష్టం, మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం అన్నమాట ఈ కర్రీలు అంటేని. అందుకని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకొని, అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ మసాలా ముద్ద మంట సిమ్ముల్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే దాని ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుంది. ఈ ఎండ్రాయిలు వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేసి మనకి దీని కాంబినేషన్ కింద కోడిగుడ్లు మసాలా ఫ్రై అయితే చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఎండ్రాయిలు ఒకటే తీసేసేయండి, గుడ్లు వేసుకుని మసాలా సేమ్ అన్నీ ఎలా వేసుకుని, సేమ్ నేను ఎలా వేస్తున్నాను అలాగ అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుని తినండి. గుడ్లు తినే వాళ్ళు అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ కర్రీ అయితే వదిలిపెట్టనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా అవి కూడా వేసేసుకొని సరిపడినంత వేపేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి. కొంచెం మంట సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేపెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలండి. దీనికి కాంబినేషన్ కింద పప్పుచారు కానీ, రసం కానీ, సాంబార్ కానీ నాకు ఏదైనా కూడా చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా నేను చేసుకుని తినాలి అంటే ఎండ్రాయిల్ లేక ఉన్నప్పుడు కోడిగుడ్లతోటి ఇలా మసాలా ఫ్రై చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ చాలా బాగా చేసేవారు అన్నమాట ఈ కర్రీ అంటేని. నాకు చాలా ఇష్టము. దాంట్లో
ప్రాన్స్ వేసుకునే వాళ్ళం పచ్చి రొయ్యలు. ఈ ఎండు రొయ్యలు అయితే ఎక్కువ అసలు వాడేవాళ్ళం కాదండి. ఇక్కడ వచ్చినాక ఎండు రొయ్యలు అయితే నేను వండుతున్నాను, కానీ నాకు అసలు తెలియదు కర్రీ వండడం ఎక్కువ. ఇప్పుడైతే తింటున్నారు అందరూ కూడాని. అంతే అండి, బాగా ఫ్రై అయిపోయినాక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని దించేసుకున్నామంటే ఎండు రొయ్యలు కోడిగుడ్లు మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎండు రొయ్యలు తినలేని వాళ్ళు పచ్చి రొయ్యలు వేసుకోండి, పచ్చి రొయ్యలు కూడా తినలేని వాళ్ళు కోడిగుడ్లు మసాలా ఫ్రై అయితే చేసుకుని ట్రై చేయండి. ఒక్కసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాను, ఒకసారి అయితే చూసండి. ఎండి చేపలు ఎండి రొయ్యలతోటి ఇలా వెరైటీగా కర్రీ అయితే చేశాను అనమాట. మీకు నచ్చితే ఒక్క లైక్ వేసేయండి, అలాగే షేర్ చేయండి మన ఛానల్ని. ఇంతమందికి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.